భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మందన జీవితంలో నవంబర్ 23 పెళ్లి రోజుగా ఉండాల్సిన రోజు. ఆమె ప్రియుడు చిత్ర నిర్మాత పలాష్ ముచ్చల్తో కలిసి 7 అడుగులు వేయాల్సిన రోజు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. హల్దీ, సంగీత్ వంటి వేడుకలు గ్రాండ్గా ముగిశాయి. ఈ వేడుకల్లో భారత మహిళా క్రికెటర్లు జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, షెఫాలి వర్మ, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ పాల్గొని సందడి చేశారు. అయితే పెళ్లికి గంటల ముందు వరుస షాకింగ్ ఘటనలు జరిగాయి. ముందుగా ఆమె తండ్రి హార్ట్ ఇష్యూతో ఆసుపత్రి పాలయ్యారు. తర్వాత ప్రియుడు, కాబోయే భర్త పలాష్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో ఆమె పెళ్లి అనూహ్యంగా వాయిదా పడింది. ఇక ఇది ఇలా ఉంటే స్మృతి మందన సోషల్ మీడియా నుంచి పెళ్లికి సంబంధించిన అన్ని వీడియోలను డిలీట్ చేశారు. అటు పలాష్ మరో అమ్మాయితో ఉన్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని పలాష్ మరో అమ్మాయితో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటన్నింటి మధ్య స్మృతి పెళ్లి నిజంగా వాయిదా పడిందా లేదా రద్దయిందా అనే విషయంపై చర్చ జోరందుతుంది. అయితే పెళ్లికి కొన్ని గంటలుండగా స్మృతి మందన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన్ను సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మందన స్పష్టంగా చెప్పింది. అందుకే వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుందని ఆమె మేనేజర్ చెప్పారు. పెళ్లి కొడుకు తరపున వారు చెప్పినా ఆమె తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే అదే రోజు రాత్రి పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, యాసిడిటీ వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం పలాష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి పలాష్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టోరీ షేర్ చేశారు. స్మృతి మందన నాన్నగారికి అనారోగ్యం కారణంగా మందన పలాష్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సమయంలో అందరూ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నానంటూ పోస్ట్ చేశారు. ఇంతవరకు సాధారణంగా అంతా ఉండగా దీని తర్వాత పరిణామాలు మాత్రం అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇక ఇదంతా జరుగుతుండగానే అదే రోజు రాత్రి సమయంలో సోషల్ మీడియాలో లీక్ అయిన ఒక ఇన్స్టాగ్రామ్ చాట్ వైరల్గా మారింది. మేరీ డీకోస్టా అనే మహిళ షేర్ చేసిన ఆ చాట్లో పలాష్ ముచ్చల్ ఆమెతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆ చాట్లతో స్మృతితో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ గురించి పలాష్ బాధపడటం, టూర్ల కారణంగా వ్యక్తిగత జీవితంలో వచ్చిన గ్యాప్లను చెప్పడం, ఇంకా షాకింగ్గా మేరీని తనతో శారీరక సంబంధం కోసం పిలిచినట్లు బయటపడడం సంచలనంగా మారింది. ఈ చాట్లు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా #పలాష్ ఎక్స్పోజ్డ్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. అయితే ఈ చాట్ వైరల్ కావడానికి ముందు స్మృతి మందన స్నేహితులు, క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ సహా పలువురు వారి వెడ్డింగ్ ఫోటోలు, ప్రీ వెడ్డింగ్ వీడియోలను తొలగించారు. దీంతో సోషల్ మీడియాలో 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్మృతి పెళ్లి వాయిదాకు పలాష్ మోసం చేయడమే కారణమని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం అనారోగ్యం మాత్రమే వాయిదాకి కారణం, వదంతులు వద్దు అంటూ కామెంట్స్ చేస్తుండడం ఈ వ్యవహారం కాస్త ట్రెండింగ్లోకి వచ్చింది. పెళ్లికి ముందు పలాష్ నిజస్వరూపం బయటపడింది. ఇది మంచికేనని స్మృతి అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో ఆమెకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు స్మృతి కానీ, పలాష్ వైపు నుంచి కానీ ఎవ్వరూ వ్యవహారంపై రియాక్ట్ కాలేదు. ఈ ఆరోపణలపై మందన లేదా పలాష్లు కుటుంబాలు కూడా ఖండించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.